యరొబాము తన సింహాసనం గురించి భయపడుతున్నాడు. ఇక్కడ బలి అర్పించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు ప్రజలు? వేరే చోటుకి వెళ్ళిపోతారు. అంటే తప్పు ఎందుకు చేస్తున్నాడు? ఒకసారి ఆలకించాలి. ఈ లోకపరమైన వాటిని ప్రేమించి తప్పు చేస్తున్నాడు. నా మాట మీరు ఆలకిస్తున్నారా? పాపము జరగడానికి ఇదొక కారణం. లోకపరమైన కొన్ని విషయాల్ని ప్రేమించి దేవుని కూడా పక్కన పెడుతూ ఉంటారు. లోకపరమైన దేన్ని నువ్వు ప్రేమించొద్దు, దేవుడు నీకు శత్రువుగా తయారవుతారు. దేవుడే నీకు శత్రువు అయితే నువ్వు విజయం సాధించలేవు. మర్చిపోద్దు, మన అంతిమ గమ్యం ఏంటంటే దేవుని రాజ్యం చేరుకోవాలి. చెప్పండి, మన అంతిమ గమ్యం ఏంటి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యం మనం చేరుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని మనం కలుసుకోవాలి. ప్రభుతో పాటు కోటాను కోట్ల సంవత్సరాలు మనం ఉండబోతున్నాం. ఇంక మన జీవితము చాలా